హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మున్నార్ అని చెప్పగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కూల్ వెదర్, టీ గార్డెన్స్ అండ్ అలాగే స్పైస్ గార్డెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మున్నార్కి దగ్గరలో ఉన్న ఆయుర్ వ్యాలీ స్పైస్ గార్డెన్. అండ్ ఈ గార్డెన్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి గైడ్స్ అయితే అవైలబుల్ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వీళ్ళకి అన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉంటాయి. సో వెళ్ళిన టూరిస్ట్ లాంగ్వేజెస్ని బట్టి వాళ్ళు కూడా ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఏ ప్లాంట్ని కూడా మనం ముట్టుకోకూడదు, వాళ్ళు తెంపి మనకి ఇస్తేనే మనం చూడాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు రుద్రాక్ష చెట్టు. ఈ ప్లాంట్ని ముట్టుకునేటప్పుడు చెప్పులు విప్పి ముట్టుకోమని చెప్పారు. సో మేము కూడా అదే చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ చూపిస్తున్నాను. ఈ ప్లాంట్ ఏంటి అంటే పర్ కేజీ 3 lakh రూపీస్ ఉంటుందంట. మెయిన్ యూజ్ ఏంటంటే హెయిర్ రీగ్రోత్కి యూజ్ చేస్తారంట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్ ఇన్ ద గార్డెన్. సో ఇవే కాకుండా మనకి రకరకాల స్పైసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ గార్డెన్ అంతా తిరిగేసి లాస్ట్లో మనకి ఒక చిన్న స్టోర్ అయితే ఉంటుంది. ఆయుర్వేదంకి సంబంధించిన మెడిసిన్స్ అండ్ అలాగే హెయిర్ రీగ్రోత్కి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. విత్ ప్రిస్క్రిప్షన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. సో మన స్కిన్ని బట్టి, మన హెయిర్ని బట్టి వాళ్ళు ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తారనమాట. సో అవి కావాలనుకుంటే అవి కూడా మనం కొనుక్కోవచ్చు. అండ్ ఈ స్పైస్ గార్డెన్లో మెయిన్గా దొరికే ఐటమ్స్ అంటే మెయిన్గా మనకి అక్కడ ఉన్న ప్లాంట్స్ని బట్టి అయితే యాలుకలు, దాల్చిన చెక్క, ఇలైచి, జాపత్రి, జాజికాయ అండ్ లవంగాలు ఇవైతే మెయిన్గా చూపిస్తారు. ఇప్పుడు మీరు చూడొచ్చు నా చేతిలో జాజికాయ, జాపత్రి, మిరియాలు అండ్ ఇలైచి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మున్నార్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.